వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. చిరకాల ప్రత్యర్థులు కళకాలం కలిసి ఉంటారా అనే సామెతకు సరైన అర్థం మనకు అర్థం కాకపోవచ్చేమో కానీ కృష్ణా జిల్లా రాజకీయాలకు మాత్రం స్పష్టంగా అరటిపండు ఒలిచి ఏదో అన్నట్టుగా బాగానే అర్థమవుతుంది. మరి అంత పెద్దగా చర్చించుకోవాల్సిన రాజకీయాలు ఎక్కడ చూసినా ఏ మూలకెళ్ళినా ఉండొచ్చేమో కానీ కృష్ణా జిల్లాలో ఏముంటాయబ్బా అనే ఆలోచనే రాజకీయ వర్గాల్లో కాక పుట్టిస్తున్నాయి. రాష్ట్రం మొత్తం మీద 2019 నుంచి 2022 వరకు బలంగా ఉన్న వైసీపీ కేడర్ 2023 తర్వాత పలచబడి నీరు కారిపోవడానికి కారణం కృష్ణా జిల్లాను శాసిస్తున్న వైసీపీ నేతలే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తరచి చూస్తే టీడీపీకి కంచుకోట లాంటి కృష్ణా జిల్లా వైసీపీ చేతికి గాలి ఓటుగా చేరిపోయిన వైనం టీడీపీకి ఇప్పటికీ కరెంట్ షాక్గానే కనిపిస్తుంది. ఏదో గాలివాటంలో వైసీపీ చేతికి చిక్కిందనుకున్న టీడీపీ మరో 5 సంవత్సరాలు ఊపిరి బిగబట్టి ఎదురు చూసింది. దాంతో 2024లో పడిన చోటే దొరకబుచ్చుకున్న చందాన మళ్ళా కృష్ణా జిల్లాను తిరిగి స్వాధీనం చేసుకున్న వైనంపై ఓ ప్రత్యేక కథనం. ఏ ముహూర్తాన రాజకీయాల్లోకి అడుగు పెట్టానో గానీ పట్టిందల్లా బంగారమే అయ్యిందంటున్న వైసీపీ మాజీ మంత్రి కొడాలి నానికి ఇప్పుడు చుక్కెదురవుతోందా అనేది పలువురి అనుమానం. అదే నిజమైతే ఆయనకు వైసీపీ మంగళం పాడనుందా అనేది కూడా పలువురి అభిప్రాయం. మరోవైపు తాను చెప్పిందే వేదం చేసిందే మోదం అనే విధంగా ఒకప్పుడు ఒంటి చేత్తో పార్టీని నడిపించిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని యాటిట్యూడ్లో కూడా కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న నిర్లిప్తతపై ఆ పార్టీ అధినేత జగన్ కు మింగుడు పడటం లేదంటున్నారు విశ్లేషకులు. రేపు అనే పదానికి మరో అర్థం మాజీ ముఖ్యమంత్రి జగన్ సరైన అర్థం చెబుతున్నారంటున్నారు విశ్లేషకులు. ఈరోజు అధికారం చేజారిపోయిండొచ్చు గాని రేపు మళ్ళా నేనే ముఖ్యమంత్రిని అంటూ ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిజం చెప్పాలంటే మనిషిని రేపు అనే పదమే నడిపిస్తుంది, బతికిస్తుంది అనడంలో సందేహం లేదు. ఆ పదమే లేకపోతే మనిషి మనుగడే లేదనే పచ్చి నిజాన్ని ఎవరూ జీర్ణించుకోలేరు. ఇప్పుడు ప్రతిపక్ష నేత జగన్ కూడా అదే ఆశతో చేపట్టబోయే పాదయాత్రకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ పాదయాత్రకు, ప్రచారానికి, సందర్శనాలకు అనుమతించని ఆచారాన్ని ఇప్పుడు టీడీపీ గుర్తించుకుంటోందా, లేక అంతా మర్చిపోకపోయినా ఏదో పోనీలే అని వదిలేస్తోందా అని అనుమానాలు పలువురు నుంచి వ్యక్తమవుతూ ఉన్నాయి. మరోవైపు అన్నీ తానే నాది అనుకుని బ్లూ బాస్ ఆదేశాలను తోచా తప్పకుండా పాటించిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇప్పుడు తిరుగుబాటు బావుటా ఎగరవేయడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే పార్టీ నుంచి బయటకొచ్చేసిన ఆయన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై అంతర్గతంగానూ బాహటంగానూ కూల్ వార్ని ప్రకటించారు. ప్రస్తుతం ఈ ఇద్దరి మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న మాటల యుద్ధం ఇంకా పూర్తిగా పట్టాలెక్కకపోయినా మరో 6 నెలల్లో పూర్తి క్లారిటీ వస్తుందనే అభిప్రాయాలు పలువురు నుంచి వ్యక్తమవుతూ ఉన్నాయి. లిక్కర్ స్కామ్ విషయంలో ఈడీ విచారణకు హాజరైన ఆయన అంతర్గతంగా అనుభవించిన మానసిక క్షోభ వర్ణించడానికి భాషే లేదనే చందాన కనిపిస్తుందంటున్నారు విశ్లేషకులు. తనను పొమ్మనకుండా పొగపెట్టిన వైనం జగన్ ఓటమికి కొంత కారణం కావచ్చనే అభిప్రాయం అంతర్గతంగా వ్యక్తమవుతున్నా ముందు ముందు ఇక జగన్మోహన్ రెడ్డి మరెప్పటికీ అధికారంలోకి రాకూడదనే అభిప్రాయం కూటమికి సపోర్ట్ గానే అనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ కూడా ఏకపక్షంగా మాట్లాడకూడదనే ఉద్దేశంతోనే టీడీపీ అధినేత చంద్రబాబుపై అంటనట్లుగా విమర్శలు చేసి ఉండొచ్చనేది పలువురి అభిప్రాయం. తాజా పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తే వైసీపీలో నేతలు ఒక్కళ్ళు ఇద్దరు తప్ప మిగతా అందరూ అసంతృప్తితోనే రగిలిపోతున్నారనేది పలువురి అభిప్రాయం. 2019-2023 మధ్యకాలంలో జరిగిన నిర్వాకాలు ఐఏఎస్ నుంచి మొదలు పెడితే డాక్టర్ సుధాకర్ వరకు పేరున ఏ కరువు పెడుతున్నారు టీడీపీ నేతలు. ఈ నేపథ్యంలోనే మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్నే రేపుతూ ఉన్నాయి. అప్పుడు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి షాక్ ఇచ్చిన ఎమ్మెల్యేలు టీడీపీ అభ్యర్థులకు ఓటు వేయడం అనంతరం సస్పెండ్ అవ్వడం లాంటి వాటివన్నీ జాగ్రత్తగా గమనిస్తే మేకపాటి లాంటి నేతలకు ప్రజాస్వామ్యంపై ఇంకా గౌరవం ఉందనే స్పష్టమవుతుందంటున్నారు.
ఇక 2024 తర్వాత తిరగబడ్డ ప్రజా సునామీలో 151ని కాస్త మధ్యన ఉన్న 5 నెంబర్ బంగాళాఖాతంలోకి కొట్టుకుపోయిందనేది కూటమి నేతల అభిప్రాయం. ఇక 11 నియోజకవర్గాల్లోని ఓటర్లు కరుడు కట్టిన వైసీపీ కార్యకర్తలుగా, డాక్టర్ వైఎస్ఆర్ వీర అభిమానులుగా స్పష్టమవుతోంది. ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కేసి ప్రజా దర్బార్లో చర్చించాల్సిన సమస్యలకు తిలోదకాలిచ్చిన వైసీపీ కేవలం టీడీపీ అధినేత చంద్రబాబును దూషించి అవమానించడమే ప్రధాన ప్రక్రియగా ఎంచుకున్నారనేది స్పష్టంగానే అర్థమవుతోందనే అభిప్రాయాలు పలువురిలో వ్యక్తమవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు చేయడంతో వైసీపీ కథ కంచికి చేరిందనే అభిప్రాయాలు రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతోంది. అమరావతిని గ్రాఫిక్స్తో పోల్చిన వైసీపీ నేతలు, పోలవరం ప్రాజెక్టు రీటెండర్ల పేరుతో ఆపేసిన పొలిటికల్ స్టంట్ మాస్టర్లు, ఆలనాటి ఉద్యానవనాన్ని బేడుభూమిగా మార్చిన వైనంపై టీడీపీ నేతలే కాదు, అమరావతి రైతులతో పాటు తెలుగు జాతి కంట కన్నీరే పెట్టారనడంలో సందేహం లేదు. ఇక 2024లో టీడీపీ తిరిగి అధికారం చేపట్టిన రెండో రోజు నుంచే అమరావతి కొన ఊపిరికి తిరిగి ప్రాణం పోశారంటున్నారు ఏపీ వాసులు. అమరావతినే కాదు, గత 5 ఏళ్లలో రాష్ట్రం 50 ఏళ్ల వెనుక్కు వెళ్లిపోయిందంటే ఆవేదన వ్యక్తం చేస్తున్న టీడీపీ, జనసేనలు అమరావతితో పాటు పోలవరం, ఏపీలో ఉద్యోగ భద్రత, విదేశాల పెట్టుబడులతో ఏర్పడే కంపెనీల నిర్మాణాలు ఓ కొలిక్కి తీసుకురావాలంటే ఏదో ఒక్క 5 సంవత్సరాలు మాత్రం సరిపోవంటున్నారు టీడీపీ, జనసేన నేతలు. ఏపీ పూర్తి హంగులు రూపుదిద్దుకోవాలంటే తల్లి కడుపులోని పసిబిడ్డ కోసం 9 నెలలు ఎదురు చూసినట్టు అమరావతి రాజధాని కోసం, పోలవరం ప్రాజెక్టు కోసం, తదితర అంశాల అభివృద్ధి కోసం కనీసం 15 ఏళ్లు అంటే 3 దఫాలు టీడీపీ, జనసేనల బీజేపీ కూటములు ఆగాల్సిందే అనేది పలువురి అభిప్రాయం. ఈ నేపథ్యంలోనే మళ్ళా అవకాశం ఇస్తే 2047 నాటికి ఏపీని సింగపూర్ తరహాలో రూపొందించి ప్రజలకు అంకితమిస్తామని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లు ప్రతిజ్ఞ బూనారు. అన్నట్టుగానే ఇప్పటికే దావోస్ లాంటి పొరుగు దేశాల నుంచి పెట్టుబడులు పెట్టించి గూగుల్ లాంటి కంపెనీలకు ఆహ్వానం పలికారు. ప్రతిభావంతులైన యువతకు ఉద్యోగ అవకాశాలను రూపకల్పన, ప్రత్యక్షంగాను పరోక్షంగాను పేద మధ్యతరగతి ప్రజలకు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు డిప్యూటీ సీఎం పవన్ పదే గుర్తు చేయడం కూటమి అంకితభావం స్పష్టంగా అర్థమవుతుందంటున్నారు విశ్లేషకులు. ఇక కథ చివరి అంకానికొస్తే బెటర్ లక్ నెక్స్ట్ టైం అనే చందన వైసీపీని మళ్ళా పట్టాలెక్కించడానికి ఆ పార్టీ అధినేత జగన్ ప్రిపేర్ అవుతున్నట్లు ప్రకటించారు. టీడీపీపై అక్కసు ఆరోపణలు, చంద్రబాబుపై విమర్శలు మరింత లోతుగా, మరింత గట్టిగా చేయడానికి కొన్ని అధ్యాయాలనే ముద్రించుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతల్లో పూర్తి అంకిత భావం ఉన్న వాళ్లను మాత్రమే పార్టీలో కొనసాగించడానికి అనుమానం ఉన్న నేతలపై వేటు వేసే ప్రక్రియను జగన్ చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కృష్ణా జిల్లా మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీల ఉనికి పైన, వారి యాటిట్యూడ్ పైన జగన్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరి నేతలను తాడేపల్లికి పిలిపించుకొని వారి తీరుపై కాస్త అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కారణాలు ఏమైనా గానీ ఈ ఇద్దరి నియోజకవర్గాల్లో ఆధిపత్యానికి బ్రేక్ పడే అవకాశం ఉందనే అభిప్రాయాలు పలువురు నుంచి వ్యక్తమవుతూ ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి తర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోయిన ఈ ఇద్దరి కృష్ణా జిల్లా నేతలను జగన్ సూటిగా ప్రశ్నించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పార్టీకి మనసు పెట్టి గతంలోలా పనిచేయగలిగితేనే ఇన్ఛార్జి హోదాలో కొనసాగాలని జగన్ సూచించినట్లు తెలుస్తోంది. అలా కాకుండా పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తే ఆ బాధ్యతలను వేరే వారికి కట్టబెట్టాల్సి వస్తుందంటూ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. ఇందులో వాస్తవాలు వెలికితీస్తే గత 10 సంవత్సరాలుగా ఈ జిల్లాలో పూర్తి ఆధిపత్యం చెలాయిస్తున్న కొడాలి నాని, వల్లభనేని వంశీలను కాదని జగన్ మరో నిర్ణయం తీసుకుంటే వైసీపీకి కోరి కష్టాలు కొని తెచ్చుకుంటున్నట్లు అనే అభిప్రాయాలు పలువురి నుంచి వ్యక్తమవుతున్నాయి.
అధికారంలో ఉన్నాం కదా అనే అహంకారంతో టీడీపీ అధినేత చంద్రబాబును ఆయన కుటుంబాన్ని నోటుకొచ్చినట్లు అడ్డు అదుపు లేకుండా మాట్లాడినవి కొడాలి నాని వల్లభనేని వంశీలు టీడీపీ అధికారంలో రావడంతో పూర్తిగా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. నోరు తెరిస్తే తమ జైలు పాలు కావాల్సి వస్తుందేమో అనే భయం కూడా ఈ ఇద్దరి నేతలను వెన్నంటుతుందనేది పలువురి అభిప్రాయం. ఇప్పటికే బోరుగడ్డ లాంటి నేతలపై చర్యలు తీసుకున్న రెడ్ బుక్ ఈ ఇద్దరి నేతల పేర్లు కూడా స్పెషల్ పేజీలో లిఖించబడినట్లు టీడీపీ వర్గాలు చెబుతూ ఉన్నాయి. దాంతో సైలెంట్ ఇస్ బెటర్ దాన్ వాయిస్ అనే సూత్రాన్ని కొడాలి నాని వల్లభనేని వంశీలు గట్టిగానే పాటిస్తున్నారనేది పలువురి అభిప్రాయం. తాజా సమాచారం ప్రకారం పార్టీ క్యాడర్కు అందుబాటులో లేకుండా సొంత వ్యాపారాల్లో నిమగ్నమైనట్లు సమాచారం. దాంతో వైసీపీని నడిపించే బాధ్యతలు వేరే వాళ్లకు అప్పగించాలనే అభిప్రాయానికి జగన్ వచ్చేసినట్లు తెలుస్తోంది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు క్యాడర్ ప్రజల్లో ఉండకపోతే వాళ్ల ఆత్మస్థైర్యం దెబ్బతింటుందనే అభిప్రాయం జగన్లో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ ఇద్దరి నేతలు ప్రజాక్షేత్రంలో చురుకుగా పాల్గొనాలని సూచించినట్లు తెలుస్తోంది. ఈ సలహాను తూచా తప్పకుండా పాటించలేకపోతే ఇన్ఛార్జ్ బాధ్యతలను వేరే వారికి అప్పగిస్తానంటూ కుండబద్దలు కొట్టినట్లు జగన్ చెప్పినట్లు తెలుస్తోంది. ఇక జగన్ చేసిన ఈ హెచ్చరికలు పార్టీ పరంగా తీసుకున్న నిర్ణయమే అయినప్పటికీ ఆచరణలో మాత్రం ఇది దుస్సాధ్యమే అవుతుందనడంలో సందేహం లేదు. గుడివాడలో కొడాలి నాని, గన్నవరంలో వల్లభనేని వంశీలకు మించిన క్యాడర్ సర్కిల్ ఈ నియోజకవర్గాల్లో వేరెవ్వరూ లేరనేది వైసీపీ కార్యకర్తల అభిప్రాయంగా తెలుస్తోంది. మొత్తం మీద అటు గుడివాడ ఇటు గన్నవరంలో వైసీపీ బతికి బట్ట కట్టాలంటే కొడాలి నాని వల్లభనేని వంశీలే శరణ్యమనే అభిప్రాయాలు విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది. మరో మాటగా చెప్పాలంటే నాని వంశీల వ్యక్తిగత ఓటు బ్యాంకు పార్టీ ఓటు బ్యాంకు కంటే మూడంతలు ఎక్కువగానే ఉంటుందనేది ఇటీవల జరిపిన ఓ ప్రత్యేక సర్వేలో వెల్లడైంది. తాజా విశ్లేషణలను జాగ్రత్తగా పరిశీలిస్తే గత 3 ఎన్నికల్లోనూ గన్నవరంలో వైసీపీ ప్రభావం అంతగా కనిపించలేదు. గుడివాడలో మాత్రం నాని వ్యక్తిగత పరపతి ఓటు బ్యాంక్ 2019లో వైసీపీకి విజయాన్ని అందించింది. కొడాలి నాని పరపతిని సూక్ష్మంగా పరిశీలిస్తే పార్టీలో ఉన్నా లేకున్నా కొడాలి వెంట వచ్చే ఓటు బ్యాంక్ అద్భుతంగా ఉంటుందనేది పలువురి అభిప్రాయం. ఇక గన్నవరంలో కూడా వల్లభనేని వంశీ పేరిట ఓటు బ్యాంక్ నిజంగానే బ్యాంకును తలపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరి నేతలను తప్పించి పార్టీ పగ్గాలను నియోజకవర్గ స్థాయిలో వేరే వారికి అప్పగిస్తే అది వైసీపీకి ఆత్మహత్య సాదృశ్యమే అవుతుందనే అభిప్రాయాలు పలువురిలో వ్యక్తమవుతూ ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అధికారంలో ఉన్న కూటమిని ఢీ కొట్టాలంటే ఆర్థికంగా సామాజికంగా బలమైన క్యాడర్ ఉండాలని జగన్ వెంట నడిచే అనుయాయులు నచ్చ చెబుతూ ఉన్నారు. జగన్ ఇలాకాలో నమ్మిన బంటులు ఇచ్చిన సూచనల పెడచెవిని పెట్టి కొత్త వారికి బాధ్యతలు అప్పగించినా పార్టీ క్యాడర్తో పాటు కార్యకర్తలు వారిని ఎంతవరకు విశ్వసిస్తారో అర్థం కాని పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. దాంతోపాటు అంతర్గత కుమ్ములాటలు, రాజకీయ లాబీలు తదితర అంశాలు అప్పుడు తెర మీదకి వస్తాయి. దాంతో పార్టీ ప్రతిష్ట మరింత దెబ్బతినే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రస్తుతం వైసీపీ పార్టీని తమ భుజాల మీద మోస్తున్న కొడాలి వల్లభనేనీలు తప్పుకుంటే లేదా తప్పిస్తే వైసీపీకి గడ్డు కాలమే కనిపిస్తుందనడంలో సందేహం లేదు. జగన్మోహన్ రెడ్డిని ఢీ కొట్టే మగాడు అంటూ ఛాలెంజ్లు చేసిన కొడాలి నాని, ఇటు వల్లభనేని వంశీలు సైలెంట్ అవ్వడానికి కారణాలు వైసీపీ ఓటమి ఒక్కటే ప్రధాన కారణం కాదనేది పలువురి అభిప్రాయం. ఇటు కూటమి అధికారం చేతిలో తమ ఉనికికి ఇబ్బంది కలిగే అవకాశం ఉందనే అభిప్రాయమే వారిని సైలెంట్ మోడ్లోకి నెట్టేసిందనే అభిప్రాయాలతో మీరు ఏకీభవిస్తారా? మరికొద్ది రోజుల్లోనే వైసీపీ అధినేత జగన్ చేపట్టబోయే పాదయాత్రలో ఈ ఇద్దరితో పాటు మరికొంతమంది నేతలు అధినేత జగన్తో కలిసి నడిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? రాబోయేది మేమే అంటూ జోష్యం పలుకుతున్న జగన్ రపారపా అంటూ ఇస్తున్న సంకేతాల్లో అర్థం పరమార్థాలను వెతుకుతున్న జనం తీర్పు ఏ విధంగా ఉండబోతుంది? మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది వాటి స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.